హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఉసిరికాయ జ్యూస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో వాటర్ పోసుకొని 5-6 కాయలు వాటర్ వేసి శుభ్రంగా సాల్ట్తో కడగాలి. ఉసిరికాయ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనం ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు మనం ఉసిరికాయ జ్యూస్ కానీ పచ్చడి విధంగా కానీ చాలా విధాలుగా తీసుకోవచ్చు. ఉసిరికాయ జ్యూస్ తీసుకోవటం వలన రోగ నిరోధక శక్తి పెంచుతుంది, గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది, చర్మాన్ని మృదువుగా చేస్తుంది, కంటికి కూడా చాలా మంచిది, బరువును కూడా తగ్గిస్తుంది, ఒత్తిడిని కూడా బాగా తగ్గిస్తుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్న ఉసిరికాయను మనం ఎలా వదులుకుంటాము? మనకి అందుబాటులో వచ్చినప్పుడల్లా ఉసిరికాయ జ్యూస్ని కంపల్సరీగా తీసుకోండి. అంతేకాదు, క్యాన్సర్ను కూడా నివారిస్తుంది. పచ్చడి కన్నా జ్యూస్ తాగటం వలన వెంట్రుకలు కూడా చాలా బలము, తెల్ల వెంట్రుకలను రానికుండా చూస్తుంది, జుట్టు మృదువుగా దృఢంగా ఉంచుతుంది. అందుకని మీకు అందుబాటులో ఉన్నప్పుడు మీ పిల్లలకు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ మీరు కానీ ఈ జ్యూస్ కంపల్సరీగా తీసుకోండి. ఇన్ని ఉపయోగాలు ఉన్న ఉసిరికాయ జ్యూస్, ఇంత ఆరోగ్యంగా ఉన్న ఉసిరికాయ జ్యూస్ని మర్చిపోకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. అంతేకాదు, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పీసెస్గా కట్ చేసుకున్నాం కదా. పీసెస్గా కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కల్ని మిక్సీ పెడదాం. మిక్సీ వేసుకున్నాం కదా. ఇప్పుడు పిల్లలైతే 1 స్పూన్ అయితే సరిపోయిద్ది, ఎందుకంటే కొంచెం ఘాటుగా తాగలేరు కాబట్టి 1 స్పూన్ అయితే సరిపోయిద్ది. మనమైతే 2 స్పూన్లు వేసుకొని లైట్గా, ఎక్కువ వాటర్ కాకుండా మరీ తక్కువ వాటర్ కాకుండా చిన్న గ్లాసులు పెట్టాను, చిన్నపిల్లలని మా పిల్లలు. ఇప్పుడు గ్లాసులో వాటర్ పోసుకొని టేస్ట్ చేస్తాం. మీరు కూడా టేస్ట్ చేసి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి ఎట్లా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ our channel.